హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు టీవీ చూస్తూ ఉంటాం కదా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఆ వీడియో స్టూడియో నుంచి మన టీవీ దాకా ఎలా వస్తుందని ఆలోచించారా? పాత రోజుల్లో అయితే శాటిలైట్ అని, డిష్లు అని, పెద్ద పెద్ద కేబుల్స్ అని ఇవన్నీ ఉండేవి కదా. కానీ ఇప్పుడు అంతా క్లౌడ్ మయం, ఇంటర్నెట్ మయం అయిపోయింది. ఈ రోజు మనం అలాంటి టెక్నాలజీ ప్రొవైడ్ చేసే అమాగి మీడియా ల్యాబ్స్ ఐపీఓ గురించి మాట్లాడుకోబోతున్నాం అండి. వీళ్ళు రీసెంట్గా లాస్ నుంచి ప్రాఫిట్లోకి కూడా వచ్చారనమాట. సో ఏంటి, క్లౌడ్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యే ఈ కంపెనీ ఫ్యూచర్లో క్లౌడ్లా పైకి వెళ్తారా లేక వర్షంలా కిందకి పడిపోతారా? ఈ ఐపీఓకి అప్లై చేయాలా లేదా అని డిసైడ్ చేయడానికి ఏం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం అండి. కాదు డిస్కస్ చేసుకుందాం, మన ఫ్రెండ్తో డిస్కస్ చేసుకుందాం. చెప్పరా, పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? మా మమ్మీ పండగకి బోలని పిండి వంటకాలు చేస్తారు, సో శుభ్రంగా తినడమే. అయితే అవన్నీ తర్వాత మాట్లాడదాం, కానీ ముందైతే ఈ ఐపీ గురించి మాట్లాడితే చాలా మంది చాలా మాట్లాడుకుంటున్నారా, ఏదో మీడియా ఆట, క్లౌడ్ ఆట ఏవో అంటున్నారు. నాకు అర్థం అవ్వట్లేదు. సో సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పారా? ఇది ప్యూర్లీ ఐటీ సాస్ కంపెనీ. సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ కంపెనీ అని చెప్పాం కదా. అంటే ఒక సాఫ్ట్వేర్ని రెంట్కి ఇవ్వడం టైప్ అనమాట. వీళ్ళ బిజినెస్ మోడల్ని సింపుల్గా చెప్పాలంటే గ్లాస్ టు గ్లాస్ మోడల్ అంటారు. అంటే కెమెరా లెన్స్ తాలూకా గ్లాస్ నుండి మన టీవీ స్క్రీన్ ఆర్ ఎల్స్ ఫోన్ స్క్రీన్ తాలూకా గ్లాస్ దాకా వీడియో తీసుకురావడానికి కావాల్సిన టెక్నాలజీ మొత్తం వీళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. పాత రోజుల్లో టీవీ ఛానల్ రన్ చేయాలంటే ఏం కావాలి? పెద్ద బిల్డింగ్ కావాలి, శాటిలైట్ కావాలి, డిష్ కావాలి, లోపల పెద్ద పెద్ద సర్వర్ రూమ్ కావాలి, కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేవి కదా. బట్ అమాగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీకు ఫిజికల్గా ఏం అవసరం లేదు, మా సాఫ్ట్వేర్ వాడండి చాలు. మీరు అప్లోడ్ చేసుకోండి వీడియోని, మా క్లౌడ్ ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేసుకోండి, దాన్ని మీరు మేనేజ్ చేసుకోండి. మా సాఫ్ట్వేర్ క్లౌడ్ పోర్ట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉన్నది, దాంతో ఏ టైంకి ఏ షో రావాలో మీరు సెట్ చేసుకోండి, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి అని కూడా అంటున్నారు. అంటే అక్కడ నుంచి డైరెక్ట్గా స్మార్ట్ టీవీస్ అని ఏదేదో కొన్ని యాప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో టీవీ అని, లేదంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అని, ఇలాంటి యాప్స్లో కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా మేమే చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏంటి, శాటిలైట్ తాలూకా ఖర్చు మిగులుతుంది, ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది, అవునా కదా. అండ్ అలాగే వీడియో మధ్యలో వచ్చే యాడ్స్ని కూడా వీళ్ళు మేనేజ్ చేస్తుంటారు. ఛానల్ వాళ్ళకి మనీ తెచ్చి పెడుతుంటారు కూడా. వీళ్ళ తాలూకా అమాగి యాడ్ ప్లస్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉన్నది. దానివల్ల ఇంకా వీళ్ళ టెక్నాలజీని ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో వాడారు, యూఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో వాడారు, ఆస్కర్స్ లాంటి పెద్ద ఈవెంట్స్లో కూడా వాడుతూ వచ్చారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వరల్డ్లో టాప్ 50 మీడియా కంపెనీస్లో ఆల్మోస్ట్ లైక్ 45% మంది వీళ్ళ క్లయింట్సే. సిబిఎస్ అని, ఎన్బిసి, యూనివర్సల్ అని, ఇలా అనమాట. ఓకే, సో సాఫ్ట్వేర్ రెంట్కి ఇస్తారనమాట. అయితే మరి దానికి ఛార్జెస్ గట్రా ఎలా తీసుకుంటారు? అంటే వీళ్ళు ప్రాఫిట్స్లో బాగా ప్రాఫిట్స్ రావాలంటే అసలు ఏం చేయాలి, ఏం జరగాలి? ఓహో, అప్పుడే స్టాక్ అనాలిసిస్ కూడా అడిగేస్తున్నావా? సరే, ముందు వీళ్ళకి రెవెన్యూస్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఈ అమాగి వాళ్ళకి 3 స్ట్రీమ్స్ నుంచి మనీ వస్తుంటుంది అనమాట. H1 ఆఫ్ FY26 డేటా ప్రకారం చూసుకుంటే, ఒకటి స్ట్రీమింగ్ యూనిఫికేషన్, 52.9% రెవెన్యూస్ ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఇది సంథింగ్ లైక్ డెలివరీ ఛార్జెస్ లాంటిది. ఒక ఛానల్ని తీసుకువెళ్ళి roku అని, సామ్సంగ్ టీవీ ప్లస్ అని, బీజియో అని ఇలాంటి ప్లాట్ఫామ్స్లో స్ట్రీమ్ చేసినందుకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి లాజిక్ చెప్పు, ఎన్ని ప్లాట్ఫామ్స్కి పంపిస్తే అంత బిల్ వేస్తూ ఉంటారు కదా వీళ్ళు. ఒకటి. 2, మానిటైజేషన్ అండ్ మార్కెట్ ప్లేస్, 25.3% రెవెన్యూస్ ఇక్కడి నుంచి వస్తున్నాయి అనమాట. ఇది యాడ్ కమిషన్ లాంటిది. ఛానల్ మధ్యలో యాడ్స్ వేస్తూ ఉంటారు కదా, ఆ యాడ్స్ని అమాగి సాఫ్ట్వేర్ వాళ్ళు ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు. ఆ యాడ్కి రెవెన్యూలో కొంత పర్సెంటేజ్ వీళ్ళు తీసుకుంటారు అనమాట. H1 ఆఫ్ FY26లో వీళ్ళ ప్లాట్ఫామ్లో 18.2 బిలియన్ యాడ్ ఇంప్రెషన్స్ ప్లే అయ్యాయి అంటున్నారు. ఇది ఫ్యూచర్లో ఇంకా గ్రో అవుతూ ఉంటుంది అని చెప్పి అంటున్నారు అనమాట. థర్డ్, క్లౌడ్ మోడర్నైజేషన్. ఇది సబ్స్క్రిప్షన్ ఫీజు లాంటిది అనమాట. ఒక 22% ఆఫ్ ద రెవెన్యూస్ ఎక్కడి నుంచి వచ్చినట్టున్నాయి. ఓల్డ్ టీవీ ఛానల్స్ వాళ్ళ పాత సిస్టమ్ నుండి క్లౌడ్కి మారడానికి అమాగి టూల్స్ వాడుతూ ఉంటారు అనమాట. దానికని మంత్లీ అని, ఇయర్లీ రెంట్ కడుతూ ఉంటారు. ఓకే కదా, అదే కదా రెవెన్యూస్ ఎలా వస్తాయి ఒకవేళ ఫ్యూచర్లో. అంటే ఇప్పుడు చూడు, క్లౌడ్ మోడర్నైజేషన్ పరంగా ఏంటంటే ఎక్కువ మంది క్లయింట్స్ వస్తూ ఉంటే రెవెన్యూస్ పెరుగుతూ ఉంటాయి. అదే లేదా, రెవెన్యూస్ పరంగా ఓకే కదా. బట్ నా ప్రాఫిట్స్ రావాలంటే ఏం జరగాలి అనేది చూడడం కదా. క్లైమాక్స్ ముందే రివీల్ చేస్తాను. బట్ ఇప్పటికీ వీళ్ళు లాసెస్లో ఉన్నారు. అండ్ రీసెంట్ H1 ఆఫ్ FY26లో ప్రాఫిట్స్లోకి వచ్చారు. అదే ఐపీఓ కోసం ప్రాఫిట్స్ చూపించారా ఏంటి అనేది తర్వాత తెలుస్తూ ఉంటుంది మనకి. ప్రాఫిట్స్ పరంగా మాట్లాడాలంటే, ఈ అమాగి తాలూకా గ్రాస్ మార్జిన్ 99.9%. అంటే దాని అర్థం ఏంటి, గ్రాస్ మార్జిన్ అంటే ఏంటి, రా మెటీరియల్ తాలూకా ఖర్చులని ఇలాంటివన్నీ ఏం లేవన్నమాట. అదేందా. సో ఏదైతే సాఫ్ట్వేర్ అమ్మితే డబ్బులు వస్తుందో మొత్తం ప్రాఫిట్సే. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా వస్తే, సెల్లింగ్, జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటారు కదా, అందులో ఎంప్లాయీ కాస్ట్స్ ఉంటాయి, శాలరీస్ చాలా ఎక్కువ, మార్కెటింగ్, కస్టమర్ ఎక్విజిషన్ కోసం బీభత్సంగా ఖర్చు చేస్తున్నారు. సో FY24లో రెవెన్యూ 879 crores అలా ఉంటే, ఎంప్లాయీ కాస్టే 663 crores ఉన్నదన్నమాట. అండ్ మిగతాది మార్కెటింగ్, వీళ్ళు తీసుకున్న డబ్బులు, అప్పు కాలుక ఇంట్రెస్ట్లు, ఇలాంటివన్నీ. సో అందుకనే లాస్ వస్తుంది. అదేనా. నా H1 ఆఫ్ FY26లో రెవెన్యూ పెరిగింది, 705 crores అయింది. కానీ కాస్ట్ కంట్రోల్లో ఉన్నాయి. అందుకనే ఫైనల్లీ 6 crores ప్రాఫిట్ వచ్చింది. సో ఆపరేటింగ్ లెవరేజ్, అదేనా. కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటే ఎంప్లాయీస్ అదే ఎంప్లాయీస్ ఉంటారు, ఖర్చులు అవే ఖర్చులు ఉంటాయి. స్కేలబుల్ బిజినెస్ టైప్ అనమాట. సో కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటే, సాఫ్ట్వేర్ ఒకటే కాబట్టి కొత్త కస్టమర్కి ఎక్స్ట్రా ఖర్చు ఉండదు, రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాస్ట్ అలాగే కంట్రోల్లో ఉంటుంది. సో ప్రాఫిట్ హ్యూజ్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదేనా లేదా.
అలాగే ఈ యాడ్ మార్కెట్ తాలూకా భూమి కూడా యూఎస్ లో ఫాస్ట్ ఛానల్స్ అంటే ఫ్రీ యాడ్ సపోర్టివ్ టీవీ అని చెప్పి ఇప్పుడు మనకి ప్రైమ్ ఉన్నది, అమెజాన్ ప్రైమ్ ఉన్నది, అందులో కూడా యాడ్స్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఎలాగుంటుందంటే సరే అయితే మీకు తక్కువ డబ్బులకి సబ్స్క్రిప్షన్ ఇచ్చేస్తాం లేదంటే ఫ్రీగా ఇచ్చేస్తాం బట్ యాడ్స్ వేసుకుంటాం అని చెప్పి అంటారు యూట్యూబ్ లాగే అనమాట. సో ఈ యాడ్ తాలూకా ట్రెండ్స్ పెరుగుతున్న కొద్దీ అమెజాన్కి ఫ్రీ మనీ కమిషన్ వస్తూ ఉంటుంది కదా, అదే లేదా. అండ్ థర్డ్ విషయం, వీళ్ళ తాలూకా రెవెన్యూ 73% ఆఫ్ ద రెవెన్యూ అమెరికా యూఎస్ నుంచే వస్తుంది అనమాట. ఈ మధ్య కొంచెం సరే రూపీ వీకెన్ అవుతూ వస్తుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ రెవెన్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉన్నాయన్నమాట, అదే లేదా. సో వీళ్ళకి ప్రాఫిట్స్ రావాలంటే సింపుల్గా చెప్తుంది, ఒకటి రూపీ ఇంకొంచెం వీకెన్ అవుతూ ఉంటే వీళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతుంటే, రెండు ఎంప్లాయీస్ పెంచకన్నా కస్టమర్స్ పెరుగుతూ ఉండాలి. అలా జరిగితే వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయండి. అలాగ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. టెక్నాలజీ సూపర్గా ఉంది. అయితే ఒకసారి ఈ ఐపీఓలో డేట్స్ గురించి చెప్పరా, అసలు ఈ ఐపీఓ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, మన రీటైలర్స్కి ఎంత కోటా ఉంది, ఫ్రెష్ ఇష్యూనా, ఓఎఫ్ఎస్ ఇవన్నీ చెప్పే. సింపుల్ డీటెయిల్స్ లో నోట్ చేసుకోవాలంటే 13th ఓపెన్ అవుతుంది, 16th వరకు ఓపెన్ లో ఉంటుంది. 343 రూపీస్ నుంచి 361 రూపీస్ పర్ షేర్ అండ్ 41 షేర్. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,801 ఉండాలి. టోటల్ ఇష్యూ సైజ్ 1,788 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 816 crores. కంపెనీ టెక్నాలజీ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 550 crores వాడుతుందంట, మిగతాది ఎక్వేషన్స్ వీటికి వాడుతూ ఉంటారు. ఓఎఫ్ఎస్ 972 crores. ఇన్వెస్టర్స్ డబ్బులు చేసేసుకుంటున్నారు. అండ్ కోటా పరంగా మాట్లాడాలి అంటే రీటైల్ కి జస్ట్ 10% కోటా మాత్రమే అనమాట. ఏంటి రీటైల్ కోట 10%ఏనా? అంటే లక్కున్నోడికే వస్తుంది అనమాట ఐపీఓ అయితే. అండ్ ఓఎఫ్ఎస్ కూడా 50% కంటే ఎక్కువ ఉందిరా. పోనీలే ఎంతో కొంత ఫ్రెష్ ఇష్యూ కూడా ఇచ్చారులే. అయితే ఇది ఫైనాన్షియల్స్ ఎలాగ ఉన్నాయి అంటే ఇందాక ఆల్రెడీ చెప్పావు బట్ ఇంకొంచెం డీటెయిల్గా చెప్పురా. ఇక్కడే ట్విస్ట్ ఉన్నదిరా. వీళ్ళు ఇన్ని రోజుల నుంచి లాస్ మేకింగ్ లోనే ఉన్నారు. అండ్ రెవెన్యూస్ పరంగా మాట్లాడాలంటే FY23లో 681 crores, FY24లో 879 crores, FY25లో 1,163 crores బాగా పెరిగారు. అండ్ H1 ఆఫ్ FY26లో 705 crores పెరిగారు. ప్రాఫిట్ పరంగా అదే లాస్ అనుకుందాం, FY23లో 321 crores లాస్, FY24లో 231 crores లాస్, FY25లో కొంచెం లాస్ తగ్గింది 69 crores అండ్ H1 ఆఫ్ FY26లో ఒక 6 crores ప్రాఫిట్ చూపించారు. సో ఫైనలీ బ్రేక్ ఈవెన్ పాయింట్కి వచ్చారు అని అనిపిస్తుంది అనమాట. బట్ యాజ్ సెడ్ ఐపీఓలకు రాకముందు కరెక్ట్గా ముందు తాలూకా ఫైనాన్షియల్స్ కొంచెం ఏదోలా కుక్ చేయడం ఏదో అలవాటు ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఫైనాన్షియల్స్ కూడా ప్రాపర్గా చూస్తూ ఉండడం ఇంపార్టెంట్. మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అనేది చూస్తూ ఉండడం ఇంపార్టెంట్. ఏంటి ఈ మధ్యనే ప్రాఫిట్స్కి వచ్చారా? అంటే కొంచెం రిస్కే అయితే మరి వాల్యుయేషన్స్ పరిస్థితి ఏంటి? అంటే 361 రూపీస్ ఈ షేర్కి వర్తేనా అంటావా? ఇంక వీళ్ళు లాసెస్లో ఉన్నారు అంటే PE రేషియో ఏమంటారు చెప్పు. సరే H1 ఆఫ్ FY26 ఆ ప్రాఫిట్ పరంగా చూసుకుంటే 6.47 crores ఎంతో వచ్చింది కదా. సో దాని బేస్ చేసి చూసుకుంటే ఒక 600 times PEలో ఉన్నట్టు. సో ప్రాపర్గా చెప్పలేము అనమాట. అంటే మిగతా కాంపిటీటర్స్తో పోల్చుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్లో ఉన్నారు అనేది చెప్తున్నారు. బట్ అదే ఇప్పుడు వీళ్ళ ప్రాఫిట్లోకి వచ్చారు కాబట్టి నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ తాలూకా ఎర్నింగ్స్ ప్రాపర్గా చూసుకొని అప్పుడు ఆ PE రేషియో అని వాల్యుయేషన్స్ అని చూడడం అవుతుంది. ఒకసారి క్లియర్గా OSTW అనాలిసిస్ చేసారా? ఏం చేయాలో మాకు క్లారిటీ వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, ఈ స్వాట్ అనాలిసిస్ కాకుండా OSTW అనాలిసిస్ అనేది కొత్తగా మనం స్టార్ట్ చేసాం కదా, ఇదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. మీరు ఏ స్టాక్ని అనాలిసిస్ చేస్తున్నా సరే ఇదే చెక్ చేసుకుంటూ ఉండండి. ఆపర్చునిటీస్, స్ట్రెంగ్స్. ఇప్పుడు సెక్టర్లో ఆపర్చునిటీస్ ఏ ఉన్నాయి, ఆ ఆపర్చునిటీస్ని క్యాష్ చేసుకునేంతలా స్ట్రెంగ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఆ సెక్టర్లో థ్రెట్స్ ఏ ఉన్నాయి, ఆ థ్రెట్స్కి ఎక్స్పోజ్ అయ్యేంతలా వీళ్ళ దగ్గర వీక్నెస్ ఏమన్నది అనేది చూసుకుంటూ ఉండాలి. ఓకే కదా. ఈ ఆపర్చునిటీస్ పరంగా మాట్లాడాలి అంటే క్లౌడ్ షిఫ్ట్కి అవుతున్నారు అనమాట. గ్లోబల్గా మీడియా కంపెనీస్ శాటిలైట్ నుండి క్లౌడ్కి మారుతున్నారు. FY29 కల్లా $301 trillion పెరిగేటట్టు ఉన్నది అని చెప్పి అంటున్నారు అనమాట, రూపీస్ అనుకుంటుంది. నెక్స్ట్ యాడ్ మానిటైజేషన్. యాడ్స్ ద్వారా రెవెన్యూ పెంచుకునేంతలా టెక్నాలజీ వాడుతున్నారు వీళ్ళు. అండ్ AI డ్రివెన్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇప్పుడు యాడ్స్ వస్తూ ఉండాలి, వీళ్ళ తాలూకా కంటెంట్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతూ ఉండాలి, ఆ షెడ్యూలింగ్ అని ఇవన్నీ కూడా AI మోడల్లోకి దిగుతూ ఉన్నారు అనమాట. సో ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా యాడ్ మానిటైజేషన్ అవుతూ ఉంటుంది. థర్డ్, ఇన్ఆర్గానిక్ గ్రోత్. IPO మనీ 265 crores కొత్త కంపెనీస్ని అక్వైర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కదా. సో ఇది సెక్టర్ వైజ్గా ఉన్న ఆపర్చునిటీ. ఇందులో వీళ్ళ స్ట్రెంగ్స్లో మాట్లాడాలి అంటే టాప్ 50 మీడియా కంపెనీస్లో 45% వీళ్ళ క్లయింట్సే. సో యావరేజ్గా 4 years నుంచి ఉంటూ ఉన్నారనమాట. టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఒక 10 పేటెంట్స్ ఉన్నాయన్నమాట. AI ఫీచర్స్ అని, అంటే అమాగి ఇంటెలిజెన్స్ అని, ఇలాంటి వాటితో షెడ్యూలింగ్ ఆటోమేట్ చేస్తూ ఉంటారు. ఇంకా హై రిటెన్షన్, నెట్ రెవెన్యూ రిటెన్షన్ 126% ఉంది. అంటే పాత కస్టమర్స్ ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారనమాట. నౌ కొంచెం థ్రెట్స్ పరంగా మాట్లాడాలి అంటే ఈ రెవెన్యూ 73% అమెరికా నుంచే వస్తుంది అనమాట. సో అక్కడ రెసిజన్ వచ్చినా, రూల్స్ మారినా బిజినెస్ దెబ్బతింటుంది. అలాగే క్లౌడ్ రిలయబిలిటీ. వీళ్ళు థర్డ్ పార్టీ క్లౌడ్ సర్వీసెస్ లైక్ AWS అని, గూగుల్ అని వీటి మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. సో క్లౌడ్ ఒకవేళ డౌన్ అయితే టీవీ ఛానల్స్ అయిపోతాయి కదా. నా వీళ్ళ వీక్నెస్లో చెప్పాలంటే హిస్టరీ ఆఫ్ లాసెస్. ప్రాఫిట్స్ అనేది రీసెంట్గా చూపించారు బట్ ఇప్పటికీ లాసెస్ చూపించుకుంటూ వస్తున్నారు. సో ఇందాక మనం చెప్పుకున్న థ్రెట్స్ వల్ల ఏవైనా కొంచెం రెవెన్యూస్ తగ్గితే వీళ్ళ లాసెస్ ఇంకా పెరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లో ప్రమోటర్ హోల్డింగ్. IPO తర్వాత ప్రమోటర్స్ దగ్గర జస్ట్ 14.9% స్టేక్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇది ఒక ప్రొఫెషనల్లీ మేనేజ్ కంపెనీలా మారిపోతుంది. రేపు పొద్దున ఎవరైనా హాస్టల్ టేక్ ఓవర్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ అదే ఈ ప్రమోటర్స్ తాలూకా స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు కదా, అది ఉండదు అనమాట. బట్ అదే ప్రొఫెషనల్ మేనేజ్ కంపెనీస్ లేవా అంటే బోల్డ్ ఉన్నాయి, బట్ స్టిల్ చెప్తాను.
సరే నన్ను అడిగితే మాత్రం హరిబరిగా ఐపీఓకి అప్లై చేసేసి లేకపోతే ఏదో చేయాల్సిన అవసరం లేదు. మేబీ లిస్టింగ్ గేమ్స్ అవన్నీ కొంచెం స్మాల్ గేమ్స్ అవన్నీ వచ్చినా సరే రేపొద్దున అలా కన్సాలిడేట్ అవుతుంది అనిపిస్తుంది మన స్టాక్. సో నెక్స్ట్ క్వార్టర్స్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ తాలూకా రిపోర్ట్స్ అవన్నీ చూసుకొని ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవడం మంచిది అనేది నా ఉద్దేశం. థ్యాంక్స్ రా, నాకైతే క్లారిటీ వచ్చింది. వీళ్ళు ఈ మధ్యనే ప్రాఫిట్స్లోకి వచ్చారు కాబట్టి ప్రస్తుతానికి అయితే నాకు ఎందుకో రిస్క్ అనిపిస్తుంది, సో అప్లై చేయట్లేదు. కాకపోతే కొన్ని క్వార్టర్స్ వీళ్ళని ఎలా ఫాలో అయ్యి వీళ్ళు ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా లేదా ఎలాగవుతుంది ఏంటి చూస్తాను. ఒకవేళ ఫ్యూచర్లో బాగుంది అనిపిస్తే అప్పుడు అప్లై చేస్తాను, ప్రస్తుతానికైతే వద్దు నాకు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చినట్టయితే ఫాస్ట్గా లైక్ చేసి కింద కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏది ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.